ప్రైజ్ ది లార్డ్. అందరూ క్షేమంగా ఇంటికొచ్చారా? ఈ దినమంతా తండ్రి తన చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరచబట్టి మనం క్షేమంగా ఇంటికొచ్చాం కదా. బయటికెళ్లిన వాళ్ళు ఎంతో మంది రాలేక ఉండుండొచ్చు, హాస్పిటల్స్ లో ఉండుండొచ్చు కదా. కానీ మనం క్షేమంగా వచ్చామంటే అది మన దేవుని కృప కదండి. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? కళ్ళు మూసుకోండి అందరూ. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. కృపగల దేవా మీకు స్తోత్రం. రాజాది రాజా మీకు స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఈ దినమంతా మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచడానికి మేమే పాటి వారం ప్రభా, ఏ పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు, మాకన్నా తెలివి గలవాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ సమయం ప్రభా మరి క్షేమంగా ఇంటికి వచ్చి ఉండకపోవచ్చు నా తండ్రి. మా కళ్ళ ముందే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మా చుట్టుపక్కల ఎంతో ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా సరే ప్రభా, క్షేమంగా మేము వచ్చామంటే అది కేవలం మీ కృప, మీ కరుణ, మీ జాలి, మీ దయే గాని, మీ కాపుదలే గాని నా ప్రభా. మా బలము, మా శక్తి మేము జాగ్రత్తగా బండి నడపడం వల్ల కానే కాదు నా తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించారు కాబట్టి మేము క్షేమంగా వచ్చాం గానీ మా గొప్పతనం కానే కాదు నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభా. ఇది గడిచిన దినమంతలో నా తండ్రి మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే క్షమించండి. మా మాట ద్వారా గాని, ప్రవర్తన ద్వారా గాని, చూపు ద్వారా గాని ప్రభా, మనుషులకైనా మా తోటి వారికైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించండి ప్రభా. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే, మీకే వ్యతిరేకంగా మేము ఆలోచన చేసున్నా నడిచిన ప్రభా క్షమించండి నా తండ్రి. తెలియని వాళ్ళం ప్రభా, తెలివిలేని వాళ్ళం, బలహీనులం నా తండ్రి. క్షమించి ప్రభా సరైన దారిలో మమ్మల్ని నడిపించండి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ మీరే దయచేయమని అడుగుచు, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె, మా దేశం చుట్టూ, మా రాష్ట్రం చుట్టూ నా ప్రభా, మీ బిడ్డల చుట్టూ నా తండ్రి, ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి చుట్టూ ప్రభా మీ యొక్క మహా కృపను నా తండ్రి, మీ కాపుదల మూడంచెల కంచె వేయమని ప్రభా యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.